ఆయన చేసిన త్యాగం కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్ద. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. 4 రోజుల టూర్లో భాగంగా ఈ నెల 24వ తేదీన కడపల్లి వద్దనున్న నివాసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడ అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్ ఇంటి గృహప్రవేశానికి నారా భువనేశ్వరి హాజరవుతున్నారన్నారు. భువనేశ్వర్ గారు కుప్పం ప్రజలంటే మా బిడ్డలతో సమానం. ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే ఆవిడ సేవా కార్యక్రమాలు కుప్పంలో విద్యార్థుల తరపున చేయటం, ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ఎంత చేయగలిగితే అంత ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మహిళల యొక్క. అందుకే ప్రతిసారి మేడం గారు వచ్చినప్పుడల్లా సరే నాకు మహిళలతోనే మీటింగ్ పెట్టండి, వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరించే కార్యక్రమాలు నేను చేపడతానని చెప్పడం వల్లే ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మనం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు పెట్టడం, మేడంతో ఇంటరాక్షన్ కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, మేడం వాళ్ళని మోటివేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు భువనేశ్వర్ గారు ఇద్దరు తల్లి తండ్రి స్థానంలో ఉండి ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారికి తోడుగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు అత్తా గ్రూప్ అని చెప్పనేసి ఒక 3,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక కంపెనీ వస్తే అది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టాలని వాళ్ళు కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, లేదు మా కుప్పం నియోజకవర్గంలో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ అది కుప్పం నియోజకవర్గంలో జరగాలి, అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ కంపెనీని ఇక్కడికి పంపించడం జరిగింది. సంబంధం లేకుండా ఆ కుటుంబం నుంచే భువనేశ్వర్ గారు కుప్పం ప్రజలంటే మా బిడ్డలతో సమానం. ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే ఆవిడ సేవా